ఐఏబీ సమావేశానికి ఇంత పోలీసు బందోబస్తు అవసరమా అంటూ ప్రజా ప్రతినిధుల్ని, పోలీసు అధికారుల్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఐఏబీ సమావేశమంటే రైతులు మాత్రమే వస్తారని, రైతులు కూడా రాకూడదా అని అడిగారు. గత 50 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 టీఎంసీల నీరు వృధా అయిపోయిందని తెలిపారు. రెండో పంట కోసం 40 టీఎంసీల నీరు 1,00,000 ఎకరాలకు ఎందుకు ఉపయోగించారో అర్థం కావడం లేదన్నారు. 40 టీఎంసీల నీరు వృధా అవడం వల్ల రైతాంగం నష్టపోయిందన్నారు. వృధా అయిన నీటిపై పూర్తి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న నీటి సలహా మండలి సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడారు. ఈ పరిస్థితులు 20 ఏళ్ల ముందు శ్రీలక్ష్మి గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడ కాస్త బోర్లు ఇచ్చారు. ఒక 15 సంవత్సరాలు దాంతో నెట్టుకున్నారు. ఆ తర్వాత గతంలో నేను ప్రతిపక్షం శాసనసభ్యుగా ఉన్నప్పుడు కూడా ఆ బోర్లు చెడిపోతే ఆనాటి పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు. దానికోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలని నేను 9 ఏళ్లుగా శాసనసభ్యుగా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎట్టగారికి ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ అయింది. కొమ్మరపూడి, దేవరపాడు, కొండపూడి, దొంతలు. కానీ దురదృష్టం ఏంటంటే కొమ్మరపూడిలో 40% పూర్తయింది. పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ పని చేశాడు. ఏమని చెప్పిన కాంట్రాక్టర్ అడిగితే, సార్ నాకు ఇంత డబ్బులు రావాలా, దీంట్లో 25% నాకు ఇప్పించండి అని చెప్పారు. కలెక్టర్ గారు మీరు బాధ్యత తీసుకోండి. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆ ఊర్లో ఉండేదంతా సన్న చిన్నకారు రైతులు, వాళ్లే కూలీలు. వాళ్ళకు ఉన్నటువంటి పొలాల్లో ఆ యొక్క ఊరు ఎత్తుగా ఉండటంతో లిఫ్ట్ ఇరిగేషన్ అత్యవసరం. సగం పనులు దాకా జరిగాయి. కాబట్టి ఆ కాంట్రాక్టర్ కి బిల్లులు క్లియర్ చేస్తారో లేదంటే కాంట్రాక్టర్ కి ఇంకేదైనా హామీలు ఇస్తారో కూర్చోబెట్టి బాధ్యత తీసుకుని, ఇది స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి హామీ, దయచేసి దాన్ని నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇకపోతే ఆమంచర్ల డీప్ కట్ సంబంధించి అటు నెల్లూరు కూడా, అటు సర్వేపల్లి గౌరవ మంత్రి కాంగ్రెస్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో గతంలో మాట్లాడి ఉన్నారు. ఈ రోజు వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు బాధ్యత తీసుకుంటే 2 నియోజకవర్గాల్లో కూడా వేలాది ఎకరాలకి ఆమంచర్ల డీప్ కట్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇరిగేషన్ పరంగా నాకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు వీటి మీద దృష్టి పెట్టాలని కలెక్టర్ గారిని కోరుకుంటూ, ఈ అంశంలోకి వస్తే కలెక్టర్ గారు సరే నా వయసు 58 కావచ్చు, కానీ చరిత్ర మనకంటే పెద్దలు చెప్తారు. ఈ జిల్లాలో ఇరిగేషన్ సాగునీటి రంగం మీద సిపిఎం పార్టీ నాయకులు దివంగత మహానేత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు సందులు, గొంతులు, వీధులు, మారుమూల మొక్కలు కూడా తెలుసు. అదే స్థాయిలో అనేక మంది రైతు సంఘాల నాయకులు ఉన్నారు. ఓజల్ గోవిందరెడ్డి గారిని ఇరిగేషన్ అధికారిగా పనిచేసి రైతు సంఘ నాయకుడిగా ఏనాడు రైతులకు అక్కడ అన్యాయం జరిగినా ఏ ప్రభుత్వం అన్యాయం జరిగిన పోరాటం చేసే వ్యక్తి. దురదృష్టం వారు చనిపోయారు, లేదు. వారితో పాటు బెజవాడ గోవిందరెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా నిష్ణాతులు ఈ యొక్క రంగాల్లో సమస్యల మీద పరిష్కారం చెప్పేదండి. ఇంకా సీనియర్ రాజకీయ నాయకులుగా ఆనవ రామారెడ్డి గారు ఉన్నారు, మైదారెడ్డి గారు ఉన్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అంతా కూడా సీనియర్ నేతలుగా పూర్తి అవగాహన వ్యక్తులు. అంటే మిగతా లేదని కాదు, ఎక్కువగా వీళ్ళకి ఉన్నట్టు ఉన్న పరిస్థితి. అందరూ చెప్పేది ఏమిటంటే గత 50 సంవత్సరాలుగా మొదటి పంటకి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి మొట్టమొదటిగా ఇప్పుడే వచ్చిందని చెప్పని అందరూ ఆవేదన. ఇది నిజంగా బాధాకరం. దీనికి కారణాలుగానే ఒకసారి మనం సబ్జెక్ట్ లో కనిపిస్తే, శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.